మానవత్వం లేదా ఏమిటి కక్ష? రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద దివ్యాంగుల నిరసనలు, బైఠాయింపులు, అర్జీలు భారీ ఎత్తున సాగుతూనే ఉన్నాయి. బార్ లైసెన్స్లో సర్కారు దొంగాట. ఖజానా టీడీపీ మొత్తం సిండికేట్గా మారింది. చివరికి 840 బార్లకి లైసెన్సులకి వీళ్ళు అప్లై చేసుకోమంటే కేవలం 48 బార్లకే అప్లై చేసుకున్నారండి. దీంట్లోనే సిండికేట్ వ్యూహం ఉందని చెప్పి కథనాన్ని ఇచ్చారు. ఏంటి ఛార్జ్షీట్లో ఇన్ని తప్పులా? వివరాలన్నీ అసంపూర్ణం. సర్కారుపై ఆగ్రహం. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద విద్యార్థుల ధర్నాలు. యూరియా కోసం అన్నదాతల అగచాట్లు. రైతు భరోసా కేంద్రాల వద్ద గంటల తరబడి క్యూ. తెలంగాణలో కూడా అట్లాగే ఉంది, ఏపీలో కూడా అట్లాగే ఉంది. ఏంటి ఛార్జ్షీట్లో ఎన్ని తప్పులా? వివరాలన్నీ అసంపూర్ణం. తప్పుల తడకలు. మద్యం కేసులో సిట్ పనితనంపై హైకోర్టు అభ్యంతరం. అధికారుల ముందు ఉంచిన 21 అభ్యంతరాల మెమొరాండం. దాంట్లో ఆసక్తిగా అసలు 3500 కోట్లకు సంబంధించిన వివరాలు ఏ రకంగా ఉన్నాయి ఏంటి అని కూడా కోర్టు ప్రశ్నించడం, అనేక టెక్నికల్ ఇష్యూస్ మీద రేజ్ చేయటం, సాక్షులకు సంబంధించినటువంటి ప్రశ్నలు వేయటం, ముద్దాయిల మీద మోపినటువంటి అభియోగాల గురించి ప్రశ్నించడం చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే మద్యం కేసు మీద ఇంతకాలం వైసీపీ కానీ చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ ఛార్జ్షీట్లో ఇన్ని తప్పులు తడకగా ఉండటం అనేది ఒక సంచలనాత్మకమైన విషయం. మరి 3 రోజుల్లో వాళ్ళు సమాధానం ఇస్తారా, మళ్ళీ ఏం చేస్తారో చూడాల్సి ఉంటుంది. టీటీడీ ప్రజా సంబంధాల అధికారితో రాజకీయ ప్రకటనల. ఆ హోటల్ కోసం అంత ఉపలాటం ఎందుకు? టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం. ప్రపంచంతో పోటీ పడండి, భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోండి. విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం. ఐఐటి నీట్లకు ఎంపికైనటువంటి 55 మందికి అభినందన. అరుణ అరాచకం అంట. సూళ్ళూరుపేట మాజీ ఎమ్మెల్యేలో కిరాయి హత్య చేయించిందంట. ఇట్లా ఇచ్చారు, బాగానే ఉంది. అప్పటి వైసీపీ ఎమ్మెల్యే మీద సహకరించారని రాస్తున్నారు. అసలు ఇప్పుడు జరిగిన దాని గురించి మాత్రం పొరపాటున ఒక్క లైన్ రాయట్లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఏం చేశారు, మంత్రి గారు ఏం చేశారు, ఏమి రాయకుండా మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి మొత్తం వైసీపీకి రుద్దడానికి ఈ ఎల్లో మీడియా తంటాలు పడుతుంది. మరి డబ్బులు ఊరికే రావు కదా. అట్లాగే నేడు నిజమాయే. అప్పుడు జగన్ గారు వాటర్ ఇస్తేనేమో మాయంట, ఇప్పుడు మళ్ళీ ఇచ్చారంట కుప్పం నియోజకవర్గానికి. అందరినేమో ఆ స్కీమ్ ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు తీసుకెళ్లారు, ఏ స్థాయిలో? మరి 15 ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎంతకాలం ఎందుకు ఇవ్వలేకపోయారు? ఎంతసేపు మసిపూసి మారాడు. ఇస్తున్నారని చెప్పండి, అభ్యంతరం లేదు. మళ్ళీ జగన్ తిట్టడం ఎందుకు? జగన్ ఇది తీసుకొచ్చాడు కదా, ఆయన ప్రయత్నం ఆయన చేశాడు కదా. ఇప్పుడు అదే జరగనట్టు, ఇప్పుడే జరుగుతున్నట్లుగా పిక్చర్ ఇచ్చి జనాన్ని మాయ చేసే ప్రయత్నం. ఇవి ఏపీకి సంబంధించిన వార్తలు. యూరియా కోసం అన్నదాతల అగచాట్లు. తెలంగాణలో సైతం ఆ పరిస్థితి. ఆక్స్ఫర్డ్లో ఉస్మానియా యూనివర్సిటీ విశ్వవిద్యాలయం పూర్వ వైభవానికి కృషి చేద్దాం. ఓయూ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మళ్ళీ ఇక్కడికి వస్తా, ఈసారి పోలీసులతో ఒక్కడిని కూడా లేకుండా వస్తానని కూడా ఆయన ధైర్యంగా చెప్పారు. 15 రోజుల్లో మళ్ళీ కోదండరామ్ గారిని ఎమ్మెల్సీ చేస్తామంటున్నారు. ఓయూ తెలంగాణ మధ్య విడదైన అనుబంధం ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ధర్నాలు అణిచివేస్తే ఉద్యమాలు లేస్తాయని హరీష్ రావు గారు హెచ్చరిస్తున్నారు. కరీంనగర్లో ఒకే ఇంట్లో 40 ఓట్లు ఉన్నాయి. నిజామాబాద్లో ఓటర్లుగా మహారాష్ట్ర వాసులు ఉన్నారు. ఎంతమందికి 2 ఓట్లు ఉన్నాయో లెక్కలేదు. 8 మంది బీజేపీ ఎంపీల గెలుపుపై సందేహాలంటూ మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడు వ్యాఖ్యానిస్తే, రాహుల్ గాంధీయే బ్రెయిన్ చోరీ అయిందని చెప్పి రామచంద్రరావు గారు అంటున్నారు. రేవంత్ కుట్రల వెనుక మోడీ చంద్రబాబు ఉన్నారనేమో కేటీఆర్ అంటున్నారు. ఇక చట్టవిరుద్ధం, దురదృష్టకరం. సుప్రీంకోర్టు తీర్పుపై అమిత్ షా వ్యాఖ్యలు సహేతుకం కాదు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు పెట్టి కామెంట్ చేస్తారా? సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల ఖండన. సల్వాజుడు తీర్పు నక్సలిజానికి మద్దతుగా లేదని స్పష్టీకరణ అంటూ సుదర్శన్ రెడ్డి గారికి అండగా మాజీ న్యాయమూర్తులు పలువురు వచ్చారు. రాష్ట్రపతి ప్రతిపాదనకు విచారణ అర్హత లేదు. బిల్లు ఆమోదానికి గవర్నర్లు, రాష్ట్రపతి గడువు విధిస్తూ ఇచ్చిన తీర్పు మార్చొద్దు. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడం కూడా ఆసక్తికరంగా ఉంది. పీఎం సీఎంలు జైలు నుంచి పాలిస్తారా అంటూ ప్రధానమంత్రి గారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ మాటలు చెబుతూ వెళ్తున్నారు. కోటా చిక్కుమడి విప్పేదల. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లపై పార్టీ పెద్దలు, న్యాయ కోవిధులతో మంత్రుల చర్చలు. అభిషేక్ సింఘ్వి దగ్గరికి కూడా వెళ్ళారు. నేడు బీహార్కి సీఎం రేవంత్, మంత్రులు వెళ్తున్నారు. రాహుల్ యాత్రకు సంఘీభావం కూడా చెప్పబోతున్నారు. కొన్నాళ్లే కన్నోళ్లు. మేడిపల్లి పిల్లల కొనుగోలు కేసులో సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి ఆదేశం. పెంచిన తల్లిదండ్రులది కడుపుకోతేనన్న ధర్మాసనం. గోడ దూకి పారిపోయిన ఎమ్మెల్యే. ఇది కోల్కతాకి సంబంధించిన వార్త. వెంటబడి మరీ పట్టుకున్న ఈడీ. ఒక తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గారి
మీద ఈడీ వారు దాడి చేశారంట, మరి ఆయన పారిపోవడానికి ప్రయత్నం చేశారు. ఇవి ప్రధానంగా తెలంగాణ వార్తలు.